ఆకాశము, కొత్త భూమి, నూతన యెరూషలేము. నేను అనుకున్నా, దేవా హెవెన్ అంటే ఒక్కటే ఉంటుందేమో అనుకున్నా. అప్పుడు బిగినింగ్లో 10th క్లాస్లో రక్షణ పొందినప్పుడు హెవెన్ అంటే ఒక్కటే అనుకున్నా. కానీ ఇక్కడ దేవుడు 3 భాగాలు చేశాడు హెవెన్ని. ఒకటేంటంటే కొత్త ఆకాశము, రెండోది కొత్త భూమి, మూడోది నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణం. ఆదికాండంలో 1వ అధ్యాయం చూస్తే దేవుడు భూమి ఆకాశము, అక్కడ లేదు కొత్త యెరూషలేం, కొత్త పట్టణం. ఇది న్యూ టెస్టిమెంట్లో వచ్చింది. అది వివరంగా మళ్ళీ చూద్దాం. అయితే ఈ కొత్త ఆకాశము, కొత్త భూమిని దేవుడు చేశాడు. దాన్ని చేయక ముందు దేవుడు ఏం చేశాడంటే పాతవన్నిటినీ ఏం చేశాడు, ఒక డస్ట్బిన్ లెక్క పడేశాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను, ప్లానెట్స్ని అన్నిటిని ఇట్లా చుట్టేసి ఇట్లా డస్ట్బిన్లో పడేసినట్టు పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమైనవి. ఇంకడక్కడ వచనములు ఏముంది, సముద్రం ఇంకా లేదు. ఎందుకు లేదు? సముద్రం ఉండు, మీరుగా చెప్పేది. నీకు నేర్పించినాక నువ్వే చెప్తే ఎట్లా? వాళ్ళు నేర్చుకోలే కదా. అంటే జల్ది మీకు తెలుసని, కొత్తది మీరేమైనా చెప్తే నేర్చుకుందామని. సముద్రము ఎందుకు ఉండదంటే, మనం ఇప్పుడు చేసిన పాపాలన్నీ దేవుడు అంట సముద్ర అగాధ జలంలో పడేశాడంట. ఎక్కడ పడేశాడు? అగాధ జలంలో పడేశాడు. అందరి పాపాలు ఎక్కడ పడేశాడు? అయితే పరలోకంలో నూతన ఆకాశము, నూతన భూమి చేసినప్పుడు సముద్రం అక్కడ ఉండదంట. ఎందుకు ఉండదంటే, ఇంకా దేవుడు ఎప్పుడు మన పాపాలే జ్ఞాపకం చేసుకోడు. అసలు సముద్రమే లేనప్పుడు ఇంకా పాపాలు ఎందుకు జ్ఞాపకం చేస్తాడు? ఇప్పుడు అర్థమైందా? కనీసం ఒక్క మాట అయినా నేర్పించినాను. థ్యాంక్ యూ. సముద్రం ఉండదంటే అది అన్నమాట. ఇంకా దేవునికి మన పాపాలు కనబడం, మనం ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంటాం. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణం. 3 ఏంటి అబ్బా అనేసి చాలా ఆలోచించి, చాలా 10 సంవత్సరాల నుండి ధ్యానిస్తున్నా. ఇది 3 ఎందుకు అనేసి మీకు తెలుసండి? ఎనీబడి? మీ దగ్గర కూడా నేర్చుకుంటాను. 3 ప్లేసెస్ ఎందుకు పెట్టాడు దేవుడు? దానికి ఆన్సర్ ఏంటంటే, ప్రత్యక్ష గుడారం, టబర్నాకిల్ 3 ప్లేసెస్. ఒకటేమో ఆవరణము, అక్కడ గంగాలము, బలిపీఠం. రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ ఏంటండి? ఆవరణం. ఆవరణం అంటే ఇప్పుడు ప్రకటనలలో ఏంటి? కొత్త భూమి. నేను చెప్పింది వినండి. ఆవరణం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈక్వల్ టు కొత్త భూమి. ఆవరణం అన్న ఒకటే, కొత్త భూమి అన్న ఒకటే. పరిశుద్ధ స్థలం అంటే న్యూ హెవెన్, కొత్త ఆకాశం. మరి అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? మూడోది ఏంటంటే, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు మాత్రమే పోగలుగుతాడు, సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషించిన. ఈ 3 ప్లేసెస్, ఒకటేమో ఆవరణం అంటే న్యూ అర్త్, రెండోది ఏంటి? కొత్త ఆకాశం అంటే రెండోది పరిశుద్ధ స్థలం అంటే కొత్త ఆకాశం, మూడోది ఏంటి? అతి పరిశుద్ధ స్థలం, నూతన యెరూషలేము. అది దాని అర్థం. ఇప్పుడు 3, ఈ 3 ఈక్వలైజ్ అన్నమాట. అట్లనే పరలోకం చేశాడు. ఇంకా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమి, ఇంకా దేవుడే వెలుగై ఉంటాడు. ఇంకా రాత్రి ఇంకా ఉండదు, వెలుగనేది. అక్కడ జరిగేదంతా ఆరాధన. దేవుని యొక్క సింహాసనం నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. నిజంగా ఆ యొక్క చెట్టు ఒకటి ఉంటుందంట,
ప్రతి నెల 12 పండ్లు. నిజంగా అది మనం ఇంకా రేపు చూద్దాం. అది ఇక్కడ 3 ప్లేసెస్ జీసస్ క్రైస్ట్ కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి. యోహాను 14 అధ్యాయము 2, 3 చదవండి. యోహాను 14 అధ్యాయము 2, 3 వచనం. అది తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలము ఇక్కడ కూడా 3 స్థలాలు ఉంది. తండ్రి ఇల్లు, సిద్ధపరిచిన ఇల్లు, నేనుండు స్థలం. కరెక్టేనా? 3 స్థలాలు. అప్పుడు నేను చదివినప్పుడు, నేను ఎక్కువ సమాధులు చేసేటప్పుడు ఫస్ట్ వర్స్ చదువుతుంటే, మీ హృదయము కలవరా పడేయకుడి వాళ్ళని ఓదార్చడానికి. ఈ తక్కినది 2, 3 సరిగ్గా అర్థం కాలే. తండ్రి ఇంట్లో నివాసం, అందరు పరలోకానికే పోవాల్సిందే, దేవుడు ఉండు స్థలంలో అనుకుంటు. కానీ దేవుడు 3 ప్లేసెస్ ఎందుకు చేశాడో ఎవరైనా మీకు బయలుపరిస్తే ఎవరైనా చెప్పండి. 3 ప్లేసెస్ ఎందుకు చేశాడు? ఒకటే హెవెన్ ఉంటే దేవుడు మనమే ఉంటాం కదా, ఎంత బాగుంటుంది కదా కదా. కరెక్టేనా? నేను క్వశ్చన్స్ వేసుకున్నాను. ఏంటి ప్రభు, హెవెన్లో 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ భూమి, కొత్త భూమి అంటే ఇక సముద్రం ఉండదు కాబట్టి ఈ భూమి 15 టైమ్స్ బిగ్గర్గా చేస్తాడంట. ఎన్ని టైమ్స్? 15 టైమ్స్. చాలా పెద్ద భూమి. రెండోది కొత్త ఆకాశం. ఆ తర్వాత ఇంకా దేవుని యొద్ద నుండి పరిశుద్ధ యెరూషలేం, నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణం, న్యూ జెరూసలేం, హోలీ సిటీ. 3 ఉంటాయి. అంటే దేవుడు 3 ఎందుకు పెట్టాడంటే, దేవుడు అన్నాడు, ఇదిగో వారి క్లియర్ చెప్పున నేను వారికి ప్రతిఫలము, ప్లేసెస్ కూడా ఇస్తాడు. మనం కూడా పెళ్ళిళ్ళల్లో కొన్ని సీట్లు వేస్తాం కదా, ఫ్రంట్ సీట్ వివిఐపికి, అది కదా. తర్వాత కొంచెం విఐపి, తర్వాత లాస్ట్ అందరు. అర్థమైంది ఇప్పుడు? ఇంకా అర్థం చెప్పాలంటే ఈజీగా చెప్తాను. అబ్రహాంకి 3 భార్యలు కదా, అంటే హగ్గరు కాదు కానీ భార్య లెక్కనే అనుకోండి. హగ్గరు, రెండోది కెతురా, మూడోది సారా. హగ్గరు ఎక్కడ పోతుందంటే కొత్త భూమి మీద ఉంటుంది హగ్గరు. ఎందుకంటే అబ్రహాంని బట్టి దేవుడు ఆమెని రక్షిస్తాడు. హగ్గరు ఎక్కడ ఉంటుందండి? కొత్త భూమి మీద ఉంటుంది. కెతురా పెళ్ళి, సారా చనిపోయినాక కెతురాని పెళ్లి చేసుకుంటూ కదా పిల్లలు పుడతారు ఆయనకి. చూడండి, 100 years దాటినా కూడా పిల్లలు, దేవుడు ఆశీర్వాదం. అక్కడ వాళ్ళు ఎక్కడ, కెతుర ఎక్కడ ఉంటుంది అంటే పరిశుద్ధ స్థలంలో ఉంటారు. ఇంకొకటి మూడోది సారా మాత్రము అతి పరిశుద్ధ స్థలము, నూతన యెరూషలేములో ఉంటుంది. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? అట్లా 3 రకాల ప్రజలు ఉంటారు, మనుషులు. 3 types ఆఫ్ పీపుల్. అందుకే 3 groups చేసేస్తాడు. నువ్వు రక్షణ పొందు. 3 groups ఎట్లా అంటే, యోహాను 3వ అధ్యాయం తీయండి. యోహాను 3వ అధ్యాయం 3వ వచనం. చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేరు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇది 1 group. క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేరు. చూడలేరుని ఇంగ్లీష్లో ఏమంటారండి? సీయింగ్. కాంట్ సీ కదా, సీయింగ్ అనండి. దే కాంట్ సీ కదా, ఇంగ్లీష్లో సీయింగ్. ఇంకా రెండోది చూడండి. ఇంకొకటి ఏంటంటే, అది 3వ అధ్యాయము 5వ వచనం చదవండి.
యేసు ఇట్లా నేను ఉమ్, ఒకడు నీటి మూలముగాను ఉమ్, ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని ఉమ్, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని ఉమ్. నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అది ఇదేమో ప్రవేశించలేడు. ఎవరు? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే. ఇది సెకండ్ గ్రూప్. థర్డ్ గ్రూప్ ఏంటంటే ఉమ్, జయించు వారిని దేవుడు కొనిపోతాడు. ప్రకటన 7:14. 9 చదవండి. ఆ, ఈ 14 చదవండి ఉన్నదనుకుంటా. 14 వచ్చు. ఆ, అందుకు నేను అది అయ్యా ఆ, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, ఉమ్, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు ఉమ్, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుగుకొని వాటిని తెలుపు తీసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనముడైన వాడు తానే తన గుడారములు వారి మీద కప్పును. అది అది వచనం కూడా ఇంపార్టెంటే. మనము 2 అధ్యాయం 3 అధ్యాయంలో జయించువారు అని ఉన్నది కదా. జయించువారిని నేను కొనిపోతాను. ఇదే అధ్యాయంలో ఉందండి. సిస్టర్ అబ్బా, ఇప్పుడు కరెక్ట్ చదివారు. గాడ్ బ్లెస్ యూ. 3:21 కరెక్ట్ చదివారు. ఇప్పుడు ఇక్కడ కూడా 3 భాగాలు. ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యము చూడలేడు. రెండోది ఏంటి? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ ప్రవేశించలేరు. మూడోది ఏంటి? జయించువారు నేను నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఇక్కడ 3 ఎస్లు కనపడతాయి. ఎస్ ఎస్ ఎస్. రక్షణ ఒట్టి రక్షణ. కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యం చూడగలుగుతారు. అంటే దే క్యాన్ సీ. ఇంగ్లీష్లో చెప్పండి, సీయింగ్ అని చెప్పండి. సీయింగ్. రెండోది, ఎవరైతే రక్షణ పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడతారు చూడండి. అప్పుడు ఈ శిష్యులందరూ రక్షణ బాప్తిజం పొందినారు. తర్వాత యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పెంటెకోస్తు దినము ఆ యొక్క పైగదిలో ప్రార్థన చేస్తుండగా వారు దేనితో అభిషేకించబడ్డారు? పరిశుద్ధాత్మతో. అవునా? అది అన్నమాట సెకండ్. సరే, ఇప్పుడు మూడోది జయించేవారు. అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం చెప్తాను. ఈయన ఎవరు? సంసోను రక్షణ ఉన్నది, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. 2 ఉన్నాయి. కానీ థర్డ్ ఇంపార్టెంట్లో ఫెయిల్ అయిపోయాడు. స్త్రీతోని జయించలేకపోయి ఓడిపోయాడు. ఇప్పుడు అర్థమైందా? ఇంకా ఈజీగా చెప్తాను మీకు. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాకు దేవునితో నడిచాను. ఈనాకు డైరెక్ట్గా దేవుడు కూర్చుండే చోట కూర్చుంటాడు. ఇప్పుడు సిస్టర్ చదివిన చూడండి వాక్యం, నేనుండు చోట మీరు ఉంటారు. అంటే యేసుప్రభు ఎక్కడుంటాడు? సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఈనాకు కూడా సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. రెండో పర్సన్ నోవా. ఈ నోవా గుడ్ బిగినింగ్ బ్యాడ్ ఎండింగ్. కార్య ఆరంభం కంటే కార్యాంతం మంచిది అన్నాడు కదా. మంచి రైచస్ మ్యానే, కానీ లాస్ట్కి ఏమైంది? ఆయన డ్రంకడ్ అయిపోయాడు. ఈయన సెకండ్ లిస్ట్లో వస్తాడు. ఎవరు? నోవా. ఆడాము థర్డ్ లిస్ట్లో వస్తాడు. ఎందుకంటే అది మీరు బైబిల్ తర్వాత చెప్తాను నేను. చాలా డీప్గా ఉంది అది. అబ్బా, ఆడాం ఫస్ట్ అంటే ఫస్ట్ ఎంత ఫస్ట్ ఉండని అంటే ఆడాం ఎక్కడ ఉంటాడో భూమి మీద ఉంటాడు. ఈయన ఎక్కడ ఉంటాడు? నోవా పరిశుద్ధ స్థలంలో ఉంటాడు, హెవెన్లో. ఈయనకు ఎక్కడ ఉంటాడు? అది అర్థమైంది ఇప్పుడు. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో చెప్పండి, సీయింగ్. మనం పాడుతుంటాం కదా పిల్లల్ని, చందమామ రావే అగగ చూడు చూడు చూడు.
చూస్తూనే ఉంటారు అంతే. దే ఆర్ ఓన్లీ సీయింగ్. ఎవరండి? ఓన్లీ రక్షణ పొందిన వారు అంతే. రక్షణ పొంది బాప్తిజం తీసుకున్న వారందరూ, పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారందరూ చూడండి, ప్రకటన 7:9 తెలుగులో చదవమ్మా. ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఆ, ఆ. నిలబడి ఉండేను. నిలబడిని స్టాండింగ్. ఇక్కడేమో సీయింగ్. ఎవరు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ సీయింగ్. ఇక్కడ స్టాండింగ్. అయితే దేవుని దగ్గర కూర్చున్న వాళ్ళు సిట్టింగ్. 3 ఎస్లు: సీయింగ్, స్టాండింగ్, సిట్టింగ్. సపోజ్ మంచి బిర్యానీ ఎవరైనా పెట్టి ఉట్టి చూసి పొండి అంటే ఎట్లుంటుంది మనకి? ఉట్టిగా వాసన. ఒక పెళ్ళిళ్ళు అట్లనేది సరిపోలేదంట, ఉట్టి ఇట్లా వాసన కొంచెమే ఇట్లా వేసి, ఏంటి ఇది ఇంతనే అంటే అంతే వాసనే. ఉట్టి చూడాలా వాసన. అది సరిపోకపోతే వండాలి కానీ ఇంత కొంచెమే పెడతారు. నిజంగా జరిగింది చెప్తున్నా. నేను కూడా కూర్చున్నా అక్కడ. ఏంటి ఇంత కొంచెం వేసారంటే అంతే వాసన అండి అందరికీ. ఇంకా సరిపోతూ అయిపోయిందంట. చూడండి, ఇష్టం మనకి అట్లా. చూడండి, రెండోది బఫే సిస్టమ్. ఇప్పుడు ట్రంప్ వచ్చిండు అనుకో ఇండియాకి, బఫే సిస్టమ్ పెడతారు ఎవరైనా? ట్రంప్కి ఎట్లా పెడతారు? టేబుల్, మంచి టేబుల్, గోల్డెన్ చైర్స్, గోల్డెన్ ప్లేట్స్, సిల్వర్ స్పూన్ అన్నీ పెట్టి మంచి కూర్చోబెట్టి పెడతారు. అదే బఫే పెడితే ఆయన ఊరుకుంటాడా? అసలు ఎందుకు పిలిచినారు అనేసి ఇక తర్వాతలే సంగతి. కానీ ఇక్కడ వీళ్ళంట నిలబడి ఉన్నారంట. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని తెల్లని వస్త్రం ధరించుకున్నారు. ఈ తెల్లని వస్త్రం ఎక్కడి నుండి వచ్చినారంటే, వీరు మహాశ్రమలో నుండి వచ్చి వారి వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో కడగబడి వారు ఏమైనరు? తెలుపు చేసుకొని నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడి ఉన్నారు? వారికి ఉట్టి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కానీ వారు జయించలేదు. జయించడం చాలా ముఖ్యం. దేవునికి కావాల్సింది 3. నువ్వు రక్షణ పొందినావా? వెరీ గుడ్. నువ్వు ఆత్మ మూలంగా, నీటి మూలంగా నువ్వు బాప్తిజం, పరిశుద్ధాత్మతో బాప్తిజం తీసుకున్నావా? అభిషేకించబడ్డా? వెరీ గుడ్. 3వది జయించు. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపు రక్షణ ఉంది, దేవుని యొక్క అభిషేకం ఉంది. 3వది, ఆయన స్త్రీ దగ్గరకు రాగానే ఆయన జయించినాడు. జయించినాడు కాబట్టి యోసేపు ఎక్కడుంటాడండి? అతి పరిశుద్ధ స్థలం కాదు, కొత్త యెరూషలేము పరిశుద్ధ, అక్కడ ఉంటాడు. యోసేపు లాంటి వారు, ఈనాకు లాంటి వారు, మోషే లాంటి వారు, ఇంకా ఏలియా వంటి వారు, ఇంకా వీళ్ళందరూ ఎక్కడుంటారు? ఈ గ్రూప్ అంతా అతి పరిశుద్ధ స్థలము, నూతన యెరూషలేములో ఉంటారు. ఇంకా సెకండ్ ప్రకృతి వాళ్ళు, అటు ఇటు కొంచెం ఫెయిల్ అయిపోయిన వాళ్ళు పరిశుద్ధ స్థలంలో. వాళ్ళు మాత్రము అక్కడ ఎంటర్ కావడానికి వీల్లేదు. ఎంటర్ అవుతారా? ఇప్పుడు ఎంతో అక్కడ పరిశుద్ధ గుడారంలో పరిశుద్ధులు ఉంటారు, కానీ వాళ్ళు ఎంటర్ అవుతారు అక్కడ లోపలికి? అతి పరిశుద్ధ స్థలంలో ఎంటర్ కాలేరు. అసలు భూమి మీద ఉన్న వాళ్ళు అసలే ఎంటర్ కాలేదు. వీళ్ళు ఉట్టి సీయింగే, వాళ్ళేమో స్టాండింగే, వీళ్ళేమో సిట్టింగే. ఇప్పుడు అర్థమైంది. ఏది ఇష్టం అండి? సీయింగ్ ఇష్టమా, స్టాండింగ్ ఇష్టమా, సిట్టింగ్ ఇష్టమా? సిట్టింగ్ ఇష్టం. సిట్టింగ్ ఇష్టమైతే మీరు జయించువారు ఉండాల. జయించువారిని నేను కొనిపోతా. యేసు ప్రభుని కూడా దేవుడు అరణ్యంలో పంపించినాడు. దేవుడి ఆత్మనే పంపించింది. జయించినాడా లేదా?
అందుకే పాట జయించు వారిని నేను కొనిపోతా. కాబట్టి ప్రియులారా, నాకు రక్షణ ఉన్నదని అక్కడే ఆగిపోకండి. నేను పరిశుద్ధాత్మ నింపబడ్డాను, భాషలతో మాట్లాడుతున్నాను, అద్భుతాలు చేస్తున్నాను. దేవుడు అంటాడు, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. కొందరినైతే వాళ్ళు డబల్ గేమ్ ఆడతారు, కొందరు సింగిల్ గేమ్ వాళ్ళని కాదు, డబల్ గేమ్. మీరు ఎవరో నాకు తెలియదు. ప్రభా, మీ పేరిట మేము దయ్యాలు ఎలాగొట్టలేదా, నీ పేరిట పెద్ద పెద్ద మీటింగ్ పెట్టలేదా, నీ పేరిట ఎన్నో గొప్ప ప్రవచనం చేయలేదా, అద్భుతాలు చేయలేదంట. మళ్ళీ అంటాడు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు, అసలు ఐ నెవర్ న్యూ యూ అంటాడు. చూడండి వాళ్ళ గతి ఎట్లుంటుంది. వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఏమో మరి. చూడండి, అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకన్నాడు అంటే, వాళ్ళని అక్రమం చేయవారులారా, నే వద్ద నుండి అక్రమం. మీరు చేయవలసింది ఫస్ట్ చేయవలసింది చేయలేదు. ఒక ఇంటికి పోతే అక్రమం అక్కడ కూడా జరిగింది. ఫస్ట్ ఇంటికి పోతే, నేను ఆంధ్రాలో ఎక్కువ పరిచయం చేసినాను. ఆంధ్రాలో వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఫస్ట్ అక్కడ బకెట్ నీళ్ళు ఇస్తారు, చేతులు కాళ్ళు కడుక్కోండి అని. చేతులు కాళ్ళు కడుక్కొని, నాకు తెలియదు కదా తెలంగాణ వాడిని. అయితే ఆంధ్రాలో అట్లా చేతులు కాళ్ళు కడుక్కొని లోపల పోవాలి. అప్పుడు లోపల పోయిన తర్వాత అప్పుడు వాళ్ళు భోజనం అన్నీ పెడతారు. అయితే ఒక ఇంట్లో నీళ్ళే వేయలేదు ఒక అతను పిలిచి, కానీ ఒక స్త్రీ వచ్చి కన్నీటితో ఆయన పాదములో కడిగి ముద్దు పెట్టుకుంది. యేసుప్రభు అన్నాడు, నువ్వు నన్ను మంచిగా ఇన్విటేషన్ ఇచ్చినావు, మంచిగా ఆహ్వానించినావు, కానీ నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళే ఇవ్వలేదు అన్నాడా లేదా యేసుప్రభు? అది. కాబట్టి ప్రియులారా, అక్రమం దేవుడికి ఫస్ట్. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది నశించిన దాన్ని వెతికి, అది చేయకుండా నువ్వేం చేస్తున్నావు? మిరకిల్స్ చేస్తున్నావు. హీలింగ్ మీటింగ్స్ అంట. హీలింగ్కి నేను విరోధి కాదు, నేను కూడా చేస్తున్నాను, మా వైపు కూడా చేస్తుంది. మా చర్చిలో చనిపోయిన వారిని కూడా ఒకరు లేపితే అందాలు జరిగినాయి. కాబట్టి అద్భుతాలు యేసుప్రభు చేసినప్పుడు ఏమన్నాడు? ఎవరికి చెప్పబాకో, గో. ఏమన్నాడు? అద్భుతాలు కాదు, నువ్వు ఎట్లా రక్షణ పొందినా. ఇప్పుడు చెప్పిన చూడు, ఒకప్పుడు నేను చీకట్లో, ఇప్పుడు నేను, అది పరలోకంలో ఆనందం అంట. అందుకే యేసుప్రభు అన్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు. ఇప్పుడు మీ ద్వారా, మీ చర్చ్ ద్వారా ఒక రక్షణ పొందినారనుకో, పరలోకంలో దేవదూతలతో పాటు సంతోషిస్తారు, ఆనందిస్తారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనము ఏ గుంపులో ఉన్నాం? ఫస్ట్ గ్రూపా, సెకండ్ గ్రూపా, థర్డ్ గ్రూపా? పరీక్షించుకోవాలా. నువ్వు ఫస్ట్ గ్రూప్లో ఉంటే సెకండ్ గ్రూప్లో ఎంటర్ అవుతావు. దేవుడు సెకండ్ గ్రూప్కి రమ్మంటాడు, అవునా? ఫస్ట్లో పాస్ అయితేనే. ఏలియా అన్నాడు, విధవరాలు కట్టెలేరుకుంటా ఉంటే, అమ్మ నీళ్ళు ఇవ్వమన్నాడు. నీళ్ళు ఇచ్చినందుకు పాస్ అయింది కాబట్టి సెకండ్ నాకు ఒక అప్పం చేసుకురా అన్నాడు. సెకండ్ అట్లా దేవుడు కూడా నువ్వు ఫస్ట్లో పాస్ అయితే సెకండ్ ఇస్తాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంకి రా అంటాడు. ఆ పరిశుద్ధ స్థలం ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో ఎవరు వస్తారండి? సైటాన్ నిన్ను యేసుప్రభు దగ్గరికే వచ్చింది, నీ దగ్గరికి రాదా? నా దగ్గరికి రాదా? వస్తుంది. అక్కడ జయించిన వారిని దేవుడంట, నేను కూర్చుండే చోట మిమ్మల్ని కూర్చుండబెడతాను. అలాంటి గొప్ప ధన్యత జయించే వారికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకటనలో నేను చదివి ఈ యొక్క రహస్యాలు దేవా నాకు తెలియపరిచినందుకు ఎంతో వందనాలు చెల్లించినాను. కాబట్టి ప్రియులారా, మనము పుట్టి కొత్తగా జన్మిస్తేనే కాదు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి పరిశుద్ధాత్మతో నింపబడాల. బాప్తిసం తీసుకున్న వెంటనే యేసుప్రభు దగ్గర ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ వచ్చింది కదా, పౌరం రూపం వలె. ఇక్కడ నేను చదివినాను ఇప్పుడు, జీసస్ క్రైస్ట్ హోలీ లీఫ్. హోలీ లీఫ్ అంటే, హోలీ లీఫ్ మినిస్ట్రీ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ హోలీ లీఫ్ అంటే నోవా తలుపు తీయగానే కాకిని పంపించింది, కానీ కాకి మళ్ళీ రాలేదు.
మొదటిసారి పౌరం పంపించిండు కానీ మళ్ళీ పౌరం ఉట్టిగా వచ్చింది, కానీ రెండోసారి పంపించినప్పుడు ఓలివ మొక్క తెచ్చింది, లీఫ్. పరిశుద్ధం అంటే ఆ లీఫ్, ఓలివ్ అంటే పరిశుద్ధమైన ఆకు, ఓలివ్ లీఫ్, అది అట్లా అర్థమైంది. సో మీరందరూ ఏం తీసుకురావాలా? పరిశుద్ధమైన ఆకులు లోకంలో ఉంటాయి. అంత దినంలో పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుంది? శ్యామ్ని, ప్రశాంతిని, నన్ను, మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంది. అవునా? అదే పరిశుద్ధం అంటే ఓలివ మొక్క ఎట్లా తీసుకొని ఆ పౌరం వెళ్ళిపోయిందో అట్లనే మనల్ని కూడా అంత దినంలో తీసుకొని పోతుంది. ఆ మినిస్ట్రీ అనమాట ఇది. నాకు అర్థమైంది. సో నాకు మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఏ ఉద్దేశంతో ఈ లీఫ్, హోలీ లీఫ్ అనేది నాకు మీరు చెప్పండి. నాకు అర్థమైంది, నేను చెప్పినాను. దేవునికి స్తోత్రం. ప్రియులారే, ఇప్పుడు చూడండి, మనము దేవుడంట మనని పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచినాడు. ఎట్లా సిద్ధపరిచినాడండి? ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అవ్వని చేశాడు కదా. అట్లనే ఇప్పుడు యేసుప్రభు ఒంటరిగా ఉన్నాడు. యేసుప్రభు కొరకు ఎవరిని? సంఘాన్ని చేశాడు. ఏం చేశాడు? సంఘము ఇప్పుడు రెడీగా ఉండాలి. ఎందుకు? వివాహం హిందీలో మంచిగా అంటారు కదా, బరాతారా, హిందీలో ఏమంటారు? అమ్మాయిని సిద్ధంగా ఉందా? ఆమె ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలా. సిద్ధంగా లేకపోతే ఏమైంది? 5 బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధంగా ఉన్నారు, సిద్ధం లేనివారు అంతే. అట్లనే యేసుప్రభువు మధ్యాకాశం నుండి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? నిన్ను నన్ను, ఇప్పుడు లాస్ట్లో పాట పాడినారు చూడండి, మా రెవల్యూషన్ పాటని, అది ప్రకటన గ్రంథం పాటని, యేసురాజు వచ్చుచున్నాడు. అయితే ఈ యొక్క న్యూ టెస్టిమెంట్లో ఉన్నాం మనం. ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటండి? ధర్మశాస్త్రం. న్యూ టెస్టిమెంట్ ఏంటి? ధర్మశాస్త్రము నెరవేర్చబడ్డది, దేవుడు నెరవేర్చినాడు కదా. మనం ధర్మశాస్త్రము నెరవేర్చలేకపోయినాం, కానీ దేవుడు నెరవేర్చినాడు. ఇంకా దేవుడు అది నెరవేర్చి మనల్ని ఏం చేసినాడు? పరిశుద్ధులుగా చేశాడు. ఆయన ఏం చేశాడు? మనది పాపాలన్నీ ఆయన మీద తీసుకొని మనని నీతిమంతులుగా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నాడో, తర్వాత 6వ మాటన, నా దేవా నన్ను ఎలా. ఫస్ట్ ఏమో ఫాదర్ అన్న వ్యక్తి ఇప్పుడు నా దేవా అంటున్నాడు ఏంటి? అర్థమైందా? ఇప్పుడు ఫాదర్ అన్నప్పుడు ఫాదర్ అన్నాడు కదా. ఇక్కడ కూడా 4వ మాటలో కూడా నా దేవా నన్ను ఎలా. మరి నా దేవా అంటున్నాడు ఎందుకంటే ఆ ధన్యత కోల్పోయిండు ఆ తండ్రి. ఎందుకంటే మన పాపాలంతా ఆయన మీద పడ్డది కాబట్టి ఆయన పాపి అయిపోయిండు. ఇప్పుడు మనమేమైపోయినామో? కుమారులం అయిపోయినాం. మనమైతే తండ్రి అని పిలవగలుగుతున్నాం. సో దేవునికి స్తోత్రంలో మనకెంత గొప్ప ధన్యత దేవుడు ఇచ్చినాడు. సో దేవునికి వందనాలు. ఇంకెంత టైం ఉంది బ్రదర్? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, బిల్డర్ ఈజ్ గాడ్. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యోహాను 14:3, నేనుండు స్థలములో మీరుండాలా. మీరు మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి చర్చ్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఎత్తబడిన వరకే. ఎత్తబడినాక చర్చ్ ఉండదు, ఇంకా నో మోర్ చర్చ్. పరలోకంలో కూడా టెంపుల్ ఉండదు. ఉంటుందా? ఉండదు. అక్కడ మాత్రం దేవుడు మనమే చర్చ్. వీఆర్ ద చర్చ్. కాబట్టి అక్కడ మనకి యేసు ప్రభుకి వివాహం. అయితే ఈ ప్రకటన గురించి నేను లాస్ట్లో నుండి చెప్తున్నాను. బిగినింగ్ నుండి చెప్పాల్సింది లాస్ట్లో. ఎందుకంటే అక్కడ సాంగ్ ఆఫ్ సాలమోన్, మన పరమగీతంలో
పెళ్లి కుమారుడంట అమ్మాయిని చూడడానికి వస్తే ఫస్ట్ కాళ్ళని చూస్తున్నాడంట. 7వ అధ్యాయంలో ఉంది కదా ఈ పరమగీతంలో. ఏం చూస్తున్నాడంట? అదే మీ అబ్బాయి పెళ్ళికి తీసుకపోతే ఆయన ఒట్టి కాళ్ళని చూస్తూ ఉంటే మీరేమంటారు? అరే కాళ్ళని కదరా ముఖం చూడాలంటారు కదా, అంటారా లేదా? ఇక్కడ ఏమవుతుంది? పాదాలు చూస్తున్నాడు, పాదాల తర్వాత కాళ్ళని చూస్తున్నాడు, కాళ్ళు తర్వాత తొడ, కడుపు, ఇంకా బ్రెస్ట్, లాస్ట్కి ముఖం చూస్తున్నాడు. అంటే అర్థమైందా? అంటే ఉట్టి ముఖం చూసి నాకు నచ్చింది అంటలేడు, అన్ని A to Z చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? పెళ్లి చేసుకోవడానికి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? కాళ్ళనందు ఎట్లా నడిచినావు, ఏ మార్గంలోనూ ఉండినావు, కాళ్ళని చూస్తున్నాడు. అన్నీ నీ స్టమక్ చూస్తున్నాడు, ఏం తిందామా ఏమి త్రాగుదామా, అన్నీ A to Z చూసి అప్పుడు సెలెక్ట్ చేస్తాడు. మనమైతే ఉట్టి ముఖం చూసి బాగుంది, నచ్చింది, వైట్గా ఉంది, అంతే కదా. కానీ దేవుడైతే ఏమేమి చూస్తాడండి? A to Z. అట్లా నేను కూడా కిందికి వెళ్ళి వచ్చినాను. యాక్చువల్లీ ఫస్ట్ నుండి రావాలా రెవల్యూషన్. ఫస్ట్ ఏంటంటే అందరు నోట్ చేసుకోండి, ఇది ఫస్ట్ జీసస్ సెకండ్ కమింగ్ సైన్స్, యేసు ప్రభు రెండో రాకడ గుర్తులు. ఫస్ట్ అది ఫస్ట్ అనమాట. 10 ఉంటాయి ఇంట్లో, 10 చెప్పేస్తాను. కానీ ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క 1 అవర్ ఉంటుంది మెసేజ్. సెకండ్ ఏమో ర్యాప్చర్. సెకండ్ ఏంటి? ర్యాప్చర్. మూడోది యేసు ప్రభు ఈ లోకానికి మధ్యాకాశానికి వస్తాడు, మనము ఎత్తబడతాం. ర్యాప్చర్ అయిన తర్వాత యేసు ప్రభు 7 ఏళ్ల పరిపాలన మధ్యాకాశంలో. ఎవరితోని? సంఘంతోని. అందరితో కాదండి, సంఘంతోని. కొంచెం ఆ చిన్న అమ్మాయి అంటది, ఈయన కూడా క్రీస్తుతో ఉన్నాడు అంటే ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, లాస్ట్కి ఇంకా ఒట్టేసుకొని చెప్తున్నాడు, నాకు అసలు తెలియనే తెలియదు 3 సార్లు. ఇప్పుడు రక్షణ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇప్పుడు పరీక్ష వచ్చింది. హేరోదు రాజు రేపు చంపేస్తున్నాడంటే పేతురు నిద్రపోతున్నాడు. ఎవరైనా రేపు సస్తావు డాక్టర్ అన్నాడు అనుకో మనకు నిద్ర వస్తుందా అండి? అసలు ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ అవుతుందంటేనే నిద్ర రాదు, ఇక చనిపోతాడంటే నిద్ర వస్తుందా? కానీ పేతురు అయితే గాఢ నిద్రపోతున్నాడు. ఏం పోతున్నాడు? ఎట్లా వచ్చిందండి ఈయనకి గాఢ నిద్ర? చెప్పండి. దేవునితో అభిషేకం ఉన్నది, ఓకే. కానీ ఇప్పుడు పరీక్ష వచ్చింది. రక్షణ అయిపోయింది, మరణం అంత అయిపోయింది, పరిశుద్ధాత్మతో నింపి అభిషేకం కూడా వచ్చింది. మూడోది ఏంటి? జయించాల. ఇప్పుడు వస్తే ఆయన భయపడ్డా? ముందు భయపడ్డాడు, ఇప్పుడు భయపడ్డా? ముందు పారిపోయాడు. సిలువ దగ్గరికి స్త్రీలే వచ్చినారు కానీ పురుషులు దూరం. పేతురైతే ఇంకా దూరం నుండి ఇంకా యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడి రాత్రంతా నిద్రపోతున్నాడు. ఈ ఒక్క మాట చెప్తాను లాస్ట్. ఏంటి రహస్యం? సారీ, నేను మొదట సండే స్కూల్ టీచర్గా ఉంటేనే క్వశ్చన్స్ అడగడం అలవాటు అయిపోయింది. మీరేమనుకోవద్దు, క్వశ్చన్స్ అడుగుతున్నానని పుట్టి నేర్పించడానికి అడుగుతున్నా. నిద్ర అంత మంచి నిద్ర వస్తుందంటే ఏంటి కారణం? అది కరెక్టే, కొంచెం పర్సెంటేజ్ చెప్పారు, ఎలాంటి భయం లేదు, ఆత్మతో నింపబడ్డాడు. అసలైన ఆన్సర్ ఏంటంటే యేసు ప్రభువు ఓడలో పోతున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే, అంత పెద్ద తుఫాన్ వస్తే యేసు ప్రభు కింద మంచిగా నిద్రపోతున్నాడు. అది నేర్చుకున్నాడు.
నా యేసు ప్రభు ఇంత పెద్ద తుఫాను వస్తే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అదే తుఫాను ఈయనకు వచ్చింది, చంపేస్తున్నాను రేపు అనగానే ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ కూడా మరణమే వస్తుంది కదా తుఫాను. మేము చనిపోతున్నాం, నీకు బాధ లేదా అని అనలేదా వాళ్ళు? చింత లేదా అంటే మేము చింతపడడం ఒకటి, ఇంకా దేవుణ్ణి కూడా చింతపడాలా. దేవుడు దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను తెలియచేయుడి. కాబట్టి ప్రియులారా, ఈయన మంచి నిద్రపోవటకు కారణం ఏంటంటే దేవుని దగ్గర నేర్చుకున్నాడు. అది ఇప్పుడు మనం నేర్చుకోవాలా. ఎలాంటి శ్రమలు రాని, ఎలాంటి తుఫాను రాని మంచిగా ప్రార్థన చేసుకొని అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? వెరీ గుడ్, నా మాట విన్నావు, నువ్వు నిన్ను దీవిస్తాను, నేను ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు అవిశ్వాసివి కాదు, నువ్వు దిగులు పడతలేవు, భయపడతలేవు. ఎంత చింత, రేపు అప్పులోడు వస్తున్నాడంటే కూడా నువ్వు మంచిగా నిద్రపోతున్నావు. ఎందుకు? నీ చింత యావత్ ఎవరి మీద వేసినావో. ఇది ఎక్కడుంది? ఫిలిప్పీ 4వ అధ్యాయము 4:4 ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, మరలా చెప్పుతును ఆనందించుడి. మరలా ఎందుకంటున్నాడు? మనము మాట వింటలేమని మరలా చెప్తున్నా, సంతోషించుడి. మీకు రహస్యం తెలుసా అండి? అమెరికాలో కొన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడితే షుగర్కి ఈ రోజు వరకు వారు ఇన్వెంట్ చేయలే మెడిసిన్. కానీ లాస్ట్కి ఒక రహస్యం తెలుసుకున్నారు. షుగర్ తగ్గాలంటే ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. అప్పుడు ఈ వచనం దేవుడు రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్ ఎందుకన్నాడంటే ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో 350 ఉన్నప్పుడు మళ్ళీ మా వైపు టెస్ట్ చేస్తే 230 వచ్చింది కదా. ఎంత వచ్చింది? 130, 190. హ్యాపీగా ఉంటాయి. 350 ఎక్కడ, 190 ఎక్కడ? మళ్ళీ డాక్టర్ దగ్గర పోలే, నేను నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను. చింతపడలేదు, దిగులు పడలేదు, మనసులో ఏం పెట్టుకోలేదు, అంత దేవునికి అప్పచెప్పేసినాను. ఎందుకంటే ఇప్పుడు మా చర్చిని ఖాళీ చేయమనేసి ఓనర్ అంటుంది. 25 years నడిపించినాం అక్కడ. సడన్గా ఖాళీ చేయమంటే ఎక్కడ పోలా మేము? దిగులుతో ఉన్నాను నేను. ఎంత దిగులుతో ఉన్నానంటే 350 వచ్చింది షుగర్. అప్పుడు దేవుడు అన్నాడు, సుకుమార్ 10 సార్లు చదివినంత వాక్యము బైబిల్లో ఏముంది? దేని గురించి? మందిరం ఎవరు కడతారు? నా మందిరము నేను కడతాను. నన్ను ప్రార్థించకుండా ఏమో భలే డబ్బు కొరకు అక్కడిక్కడ తిరుగుతున్నావా? డబ్బుతో కడతారా? నేను కడతాను అన్నాడు. ప్రభా నువ్వే కడతావు. వెరీ గుడ్, పాస్ అయినావు. రెండోది, చర్చిలో మనుషులను చేర్చేది ఎవరు? అపోస్తులు 2వ అధ్యాయం ఆఖరి వచనం. అపోస్తులు 2వ అధ్యాయం ఆఖరి వచనం. అది అనుదినము ఎవరు చేర్చుచుండెను? దేవుడు. ఈరోజు మా సంఘంలో ముందు 200 దాకా ఉండే, కోవిడ్ వచ్చినాక 150 తగ్గిపోయినారు. అందులో హాఫ్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ హిందూసే. మేము ఉట్టి ప్రార్థన చేసినాం, దేవా సంఘం అయితే కట్టినాము, కిరాయికి తీసుకున్నాము, ఇప్పుడు చేర్చేది ఎవరు? మేము ఎవరి దగ్గర వెళ్ళి మేము వాళ్ళని గట్టిగా లాగి మా చర్చికి రండి అనలేదు. ఎందుకనలేదు? ప్రార్థన చేసినాం, దేవా దినదినము సంఘంలో చేర్చివాడము, నువ్వు చేర్చాలని. 150 మందిలో ఒక్కరింటికైనా మేము పోలేదు, రండి మా చర్చికని. ఎవరు చేర్చారండి? అది 2 పనులు. ఒకటి, మందిరం కట్టేది దేవుని పనే, దినదినము సంఘంలో కొత్త వాళ్ళు రావడము దేవుని పని. దీనికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, మనము
లాస్ట్ డేస్లో ఉన్నాం, అంత దినములో. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ అడుగుతాను, మీరైతే చెప్పగలుగుతారు. 2 చెట్లు ఉన్నాయి, ఒక చెట్టుకి ఫుల్ పండ్లు ఉన్నాయి, ఇంకొక చెట్టుకి పండ్లే లేవు, ఎండిపోయినట్టు ఉన్నది అంతే. ఏ చెట్టుకి రాళ్ళు ఎక్కువ పడతాయి? ఇప్పుడు ఈజీ క్వశ్చన్. పండ్లున్న చెట్టుకే పడతాయి కదా. మనం క్రిస్టియానిటీ లోకంలో, ఇండియాలో ఫలిస్తుంది. ఫలిస్తూ ఉంటే ఈ వీళ్ళందరూ చూసి ఇక రాళ్ళతో మననే కొడుతున్నారు. అంటే అర్థమైంది కదా, చంపేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, కొడుతున్నారు. ఎందుకు? మనము ఫలిస్తున్నాం. అదే దేవునికి కావాల్సింది, అదే ఫలిభరితమైన జీవితము. మీరు బహుగా ఫలించినచో తండ్రికి మహిమ కలుగుతుంది. అందుకే దేవుడు ఏం చేశాడు, ఒక చెట్టుని చూసి ఆ యొక్క అంజూరపు చెట్టు పండ్లు కాయకపోతే శపించినాడు. తర్వాత వాళ్ళు మళ్ళీ అదే దారిలో పోతుంటే పేతురు, ప్రభా నువ్వు శపించిన చెట్టు చూడు, రూట్తో సహా బయటకు వచ్చింది. రూట్తో సహా అంట. రూట్తో సహా ఎందుకు వచ్చిందంటే, రూట్ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ చిగురించి నీళ్ళు చుక్కకి ఏమవుతుంది అంట, మళ్ళీ అది. అందుకే దేవుడు ఎట్లా చేసిండంటే రూట్తో పాటు తీసేసి దాన్ని. అందుకే ఈ లోకంలో మనము ఫలించి అభివృద్ధి పొందాల. ఇప్పుడు ప్రశాంతి అల్వాల్లో ప్రశాంత్ ఫలిస్తున్నాడు, అది దేవునికి ఎంతో సంతోషం. 5 నాణ్యాలు ఇచ్చినవాడు తిరిగి 5 తెచ్చి ఇచ్చినాడు. కానీ 2 తెచ్చినవాడు 2, కానీ 1 తెచ్చిన వ్యక్తి దేవుడు అట్లా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను పరిచర్య చేసిన వాడిని. ఇండియా అంతా చాలా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కూడా వెళ్ళినాను. కొన్ని ప్రాంతాల్లో చీకటిలో పోయినాను. చీకటి ఉంది తెలుసా, వెలుగే లేదు మాకు. మరి వెలుగు చీకట్లో ఎట్లా పోయినానంటే అది ఏమంటారు, లైట్ పురుగులు ఉంటాయి చూడు, లైట్ పురుగులు అక్కడ తిరుగుతుంటే ఆ లైట్తోనే పోయినా. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా అట్లా పరిచర్య చేయాల. నేను చేసినాను కాబట్టి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. కొన్నిసార్లు ఒక ఊరు నుండి ఇంకొక ఊరు సైకిల్ మీద కూడా పరిచర్య చేసినాను. కొన్నిసార్లు అయితే నడుచుకుంటూ వెళ్ళి పరిచర్య చేసినాను. అందుకే ఈ అంత దినములో నువ్వు రక్షణ పొందినావు, నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావు. కానీ నీ పొరుగువాడు ఎత్తబడకపోతే రేపు తీర్పు రోజు దేవుడు నిన్ను అడుగుతాడు. నీ ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి రక్షణ పొందలేదు, ఎందుకంటే ఆయన కూడా చెప్తాడు, ప్రభా మా ఇంటి పక్కనే క్రిస్టియన్స్ ఉండే, వీళ్ళు ఒక్కసారి కూడా మాకు చెప్పలేదు అంటే అప్పుడు ఏమంటావు? అందుకే సువార్త ప్రకటించాలి మనం. ఈ లాస్ట్ డేస్లో, అంత దినంలో ఎలాంటి దినాల్లో ఉన్నామంటే కదా, 2 పిల్లల్ని పట్టుకొని పోతున్నాడు, 2 పిల్లల్ని, ఆడపిల్లల్ని, ఇక్కడ ఒక ఆమె ఇక్కడ పట్టుకొని పోతున్నాడు. రోడ్డు మీద పోతా ఉంటే కుక్క అరిసిందంట. అరవగానే తండ్రే మొదట పారిపోయిందంట. తండ్రే పారిపోతే పిల్లలు ఎంత పారిపోతారు? అవునా కదా? అందుకే మనమే క్రిస్టియన్స్ భయపడితే అర్థమైందా? అర్థమైంది కదా? మనం భయపడొద్దు. వారు ప్రాణాలు తెగించేంతగా వారు పరిచర్య చేసినారు దేవుని కొరకు. దేవుడు ఏమంటాడంటే, బలానమ్మకమైన మంచి దాసుడా. ఇంగ్లీష్లో 2 మాటలు, వెల్ డన్. ఏమంటాడో? వెల్ డన్. ఆ మాట మనం వినిపించుకోవాలి రేపు పరలోకంలో. అమ్మో వాడేమంటాడో వీడేమంటాడో భయపడతా ఉంటే 10 పాయింట్స్. అరే ఎక్కడో పరిశుద్ధాత్మ నడిపించింది. ఫస్ట్ ఏంటండి? 2వ రాకడ గుర్తులు. రెండోదేమో ర్యాప్చర్. 2 పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. అది ర్యాప్చర్. ఇట్లా దేవుడు ఇది కూడా చెప్పేసి, టైం ఉంది లేదు కానీ, 2 పొలంలో ఉంటారంట.
పొలం అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే సపోజ్ ఇండియాలో పొద్దున అవుతుంటే పొలంలో ఉంటారు అందరు, అదే అమెరికాలో బెడ్ అందరు పండుకొని ఉంటారు, వేరే అటు జర్మనీ అటు సైడ్ వేరే స్థలంలో తిరుగుగాలి విసురుతుంటారు. అర్థమైందా? ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు అట్లనే బెడ్లో ఇద్దరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. అదే ఇప్పుడు దేవుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. అది అన్నమాట ర్యాప్చర్. సెకండ్ ఏంటండి? ర్యాప్చర్. థర్డ్, యేసు ప్రభు మధ్యాకాశం వచ్చినప్పుడు మనమందరము అక్కడ కలుసుకొని యేసు ప్రభుతో వివాహం. ఫస్ట్ వివాహం చేయకముందు దేవుడు తీర్పు తీరుస్తాడు మనని. అంటే పనిష్మెంట్ తీర్పు కాదులే, అది తీర్పు తీర్చిన తర్వాత బహుమతులు ఇస్తాడు. బహుమతులు ఇచ్చిన తర్వాత పెళ్ళి అవుతుంది. పెళ్ళి అంటే మీరు కొంచెం ఆశ్చర్యపడకండి, లోతుగా చెప్తాను. పెళ్ళి అంటే ఇక్కడ పెళ్ళి లెక్క కాదు. ఇక్కడ పెళ్ళి అయితే హనీమూన్ టికెట్లు తీసుకొని పోతారు కదా, అక్కడ అలాంటిది కాదు. ఆ పెళ్ళికి ఇటు పెళ్ళికి చాలా డిఫరెన్స్ ఈరోజు నేర్పిస్తున్నా. ఆ పెళ్ళి ఏంటంటే నువ్వు జీసస్ క్రైస్ట్ సదాకాలము తోడై నీడే ఉంటారు, అంతే. ఇప్పుడు అర్థమైందా? నేనుండు స్థలంలో అదే పెళ్ళి, ఇంకా వేరేది హనీమూన్లు ఇంకేం మూన్లు ఉండవులే. అర్థమైందా? కొందరికి అర్థం కాలే. చర్చిలో ఈ పెళ్ళి మళ్ళీ పెళ్ళి నాకు భర్త ఉన్నాడు కదా అన్నది ఒక ఆమె హిందీ ఆమె అంటుంది, నా భర్తలో నేను బతకలేను, నా భర్త కొరకు ప్రాణమైన పెడతా. మరి ఏంటో ఏమే నేను అన్న ఆమెతో, అమ్మా ఇది ఈ లోకం వేరే, పెళ్ళిళ్ళు చేసుకునే లోకం. అక్కడ స్పిరిట్కి నేమ్ ఫిమేలా మేలా? స్పిరిట్ ఆత్మ లేదు, ఇది పోతుంది, ఇక్కడిది శరీరం. మనం ఆత్మీయులము. ఆత్మకి మేల్ అండ్ ఫీమేల్ ఉంటుందా? ఉండదు. అట్లనే మనము యేసు ప్రభుతో కలిసి ఎట్లుంటామంటే, యేసు ప్రభు సాయంత్రం పూట ఆదాము దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు కదా చల్లని పూట, అట్లనే దేవుడు మాట్లాడుతుంటాడు, మనం కూడా ఆ సావాసమే, అంతే. ఇంకా వేరేది ఏమి ఉండదు, అంతే. నేనుండే చోట మీరు, అంతేగాని ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా పరలోకంలో అక్కడ మళ్ళీ ఇక ఏమేమి ఉంటాయో అన్నీ మొత్తం దేవుడు రాయలేదు, కానీ ఒక్క మాటలో చెప్పిండు. కంటికి కనబడనిది, చెవుకి వినబడనిది, హృదయమునకు అంత మంచి పరిశుద్ధమైన స్థలము, అంత చక్కని స్థలం మీ కొరకు ఏర్పాటు చేసినాం. విల్ బి వెరీ హ్యాపీ. అది ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కానీ నరకం అది కూడా ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కానీ దేవుడు నరకము మానవుల కొరకు మన కొరకు చేయలేదు. దేవుడు చేసింది ఎవరి కొరకు? కానీ అపవాదం ఏం చేస్తున్నాడు? మనల్ని కంపెనీగా పెట్టుకొని తీసుకుపోతున్నాడు. నేను ఒక్కడే ఎట్లా అనేసి అందరూ తీసుకొని పోతున్నారు. అప్పుడు లాస్ట్లో అగ్నిగుండంలో పడేసినప్పుడు వెనుకకు తిరిగి చూస్తే, ఏంటి మీరు కూడా మా లెక్కనే బలహీనులైపోయినారా అన్నారు. మీరు పాస్టర్లై, మీరు ఇంత గొప్పలై, మా లెక్కనే బలహీనమైపోయినారంటే, అరే నోరు ముసుకురా, మీరంతా ఓపెన్గా చేసినారు, మేము సీక్రెట్గా చేసినాం పాపాలు అన్నారంట. అర్థమైందా? అన్నీ బయటపడుతుంది, జాగ్రత్త. అది ఉన్నది బైబిల్లో, మళ్ళీ చెప్తాను. కానీ కాబట్టి ప్రియులారా, ఇది జరగబోయేది. ఇప్పుడు ఏంటి? నాలుగోది ఏంటి చెప్పాలి? మూడోది అక్కడ 7 ఏండ్లు. అదే 7 ఏండ్లు ఇక్కడ భూమి మీద శ్రమ. సైటాను యెరూషలేములో కూర్చొని నేనే మెస్సయ్య అని చెప్పి యూదులందరినీ మోసం చేస్తుంది. అర్థమైందా? అట్లా వాళ్ళు మోసపోతారు. కానీ ఎప్పుడైతే ఈ సైతాను పందిని అర్పిస్తుందో అప్పుడు వాళ్ళ కళ్ళు అది తర్వాత కదా. అది ఇంకా అదే 1 ఈచ్ టాపిక్కి 1 అవర్ ఉంది మెసేజ్. 4th అయిపోయిందా? 7 years. 5th ఏంటంటే
యేసు ప్రభువు భూలోకానికి వచ్చి ఫస్ట్ ఎవరిని బంధిస్తాడు? 1000 ఏళ్ల పరిపాలన. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. కొండ మీద యేసుప్రభుని తీసుకుపోయి ఇదంతా నాదే అన్నాడు కదా. అప్పుడు జీసస్ ఏమన్నాడు? కాదురా అన్నాడా? దుర్మన అబద్ధికుడు అన్నాడా? దేవుడు ఒప్పుకున్నాడు, అవును నీదే. అయితే సైతాన్ అన్నాడు, ఒక్కసారి నమస్కారం చేసి నాకు సాగిలపడు, ఇదంతా ఇచ్చేస్తా అన్నాడు. అట్లా కాదు, నిన్ను సిలువలో నిన్ను తల చితకగొట్టి నేను నా సంఘాన్ని జయించుకొని తీసుకుపోతాను. అందుకే ఇప్పటిదాకా అన్నీ ఆక్రమించుకుంటున్నాడు కదా. ఎక్కడ చూసినా దుబాయ్లో దేవుడు అంట అరెస్ట్ వారెంట్ సంకెట్లు తెస్తాడంట. సంకెట్లతో సైతాన్ని లూసిఫర్ని బిగించి పాతాళము. ఇది 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడండి? ఐదోది. 6వది యేసు ప్రభు ఆ యొక్క సైతాన్ని విడుదల చేస్తాడు. మీకు నాకు ఒక క్వశ్చన్ వస్తుంది, అరే ఎంత మంచి 1000 ఏళ్ల పరిపాలన బాగుండే, మళ్ళీ సైతాన్ని విడిపిస్తున్నాడు. అది 1 అవర్ చెప్తేనే అర్థం కాదు. ఎందుకు విడిపించినాడో తర్వాత చెప్తాను. అది విడిపిస్తాడు. విడిపించినాక ఇప్పుడు ఎన్నోది ఇది? 6దా? ఇడుస్తాడు. అది ఫైనల్ వార్. ఏం వార్ అండి? ఫైనల్ వార్. ఇది 6, ఇది 6th ఫైనల్ వార్. సైతాన్ని బంధించిన తర్వాత ఫైనల్ వార్. అవి ఇంట్లోనే వస్తుంది, 6thలోనే ఫైనల్ వార్ అయిందా. తర్వాత 7th ఏంటంటే దేవుడు తీర్పు, వైట్ థ్రోన్. ఇది ఎన్నోది? 7వది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఈ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ తర్వాత అక్కడ వైట్ థ్రోన్లో ఎవరెవరు ఉంటారో అది నాకు ఆ టాపిక్ మీద 1 అవర్ మెసేజ్, అది తర్వాత, ఇప్పుడు చెప్పలేను. వైట్ థ్రోన్ తర్వాత జడ్జిమెంట్ తర్వాత ఇప్పుడు ఎన్నోది? 8th. 8th ఏంటంటే దేవుడు అన్నిటినీ నాశనం చేసేసి, ఏది నాశనం అంటే అన్నీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్లానెట్స్ అన్నిటినీ తీసేసి ఒక డస్ట్బిన్లో వేసినట్టు మడతేసి పడేస్తాడు. డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఓల్డ్ వరల్డ్. ఒక్క మాటలో ఏంటండి? డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఓల్డ్. ఫైనల్ వార్ తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ ది హోల్ వరల్డ్. తీర్పు తర్వాత డిస్ట్రక్షన్ ఆఫ్ ది హోల్ వరల్డ్. ఆ తర్వాత ఇప్పుడు మనం చదివినాం కదా, ఇప్పుడు నేర్చుకున్నది కొత్త ఆకాశము, కొత్త భూమి. అక్కడ దేవుడితో పాటు మనం ఉంటాము. 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ చాలామందికి తెలియదు. హెవెన్ అంటే ఏదో దేవుని దగ్గరే ఇంకా ఉంటాం ఫర్ ఎవర్ అని. లేదు, ఇది చాలా ఇంకా డీప్గా ఉంది. ఇది ఇంకా నాకు రేపు టైం ఇస్తే ఇదే కంటిన్యూ చేస్తాను బ్రదర్. ఇంకొక 1 అవర్ ఉంది ఆ మెసేజ్. రేపు ఈ 3 days కూడా సరిపోదు. కాబట్టి దేవుడు క్లుప్తంగా ఇది రేపు కంటిన్యూ మళ్ళీ అవుతుంది. ఆ తర్వాత లాస్ట్ 22 ప్రకటన, లాస్ట్ బుక్, లాస్ట్ పేజు. దేవుడు ఏం చేస్తున్నాడంటే క్లోజింగ్లో, ఇదిగో నేను త్వరగా వాని క్రియల చొప్పున అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం తాగుపోతాడు కదా, ఇంకా తాగురా. దేవుడే అంటున్నాడు ఇంకా తాగమని. వ్యభిచారం చేస్తున్నావు కదా, ఇంకా చేయి. నీతిమంతుడు ఇంకా పరిశుద్ధుడు ఇంకా. ఆ రీతిగా దేవుడు గొర్రెలను మేకలను వేరు చేసినట్టు లాస్ట్లో వేరు చేసేస్తాడు. వేరు చేసినాక అప్పుడు హెవెన్లో ఎంట్రన్స్. అది హెవెన్లో వారి క్రియల చొప్పున కొత్త భూమిలో ఉన్న వారికి ఫస్ట్ గ్రూపు కొత్త భూమి, సెకండ్ గ్రూపు కొత్త ఆకాశం, థర్డ్ గ్రూప్కి నిండు స్థలం. ఈ 3
అట్లా చేసేస్తాడు. గొర్రెలను వేరు చేసినాక ఆ గొర్రెలను 3 పార్ట్స్ చేస్తాడు, 3 గ్రూప్స్. ఇప్పుడిప్పుడే మనం నేర్చుకున్నాం కాబట్టి మనమందరము ఎక్కడ ఉండాలంటే నేనుండు స్థలంలో ఉండాలి. ఎక్కడ ఉండాలా? సిట్టింగ్లో ఉండాలా. స్టాండింగ్లో ఉంటే వెరీ గుడ్. మీరు సెక్రటేరియట్లో పోండి, లోపల ఐఏఎస్ ఆఫీసర్ కూర్చొని ఉంటాడు, వీడు క్లర్క్ అటెండరు నిలబడి ఉంటాడు బయట. మనము చూడడానికి వస్తామేమో కానీ చూడండి, నీకు అటెండర్ దగ్గర నిలబడడం ఇష్టమా? నేను అప్పుడు బైబిల్ జ్ఞానం లేక అబ్బా వీరు తెల్లని వస్త్రం ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతుల్లో పట్టుకొని దేవుని ఎంత ఆరాధిస్తున్నారు, ఎంత గణపరుస్తున్నారు, ఇలాంటి ధన్యత నాకుంటే ఎంత బాగుండో హల్లెలూయా అనుకున్నా. తర్వాత బైబిల్ అంతా నేర్చుకొని ఈ స్టాండింగ్ ఎందుకు నాకు అనుకున్నా. ఈ స్టాండింగ్ వద్దు, నాకు ఏం కావాలా? సిట్టింగ్. నేను కూర్చుండే స్థలంలో మీరు కూర్చోాలా. అప్పుడు దేవుడు అన్నాడు, నా సింహాసనం వేరేది కాదు. నేను ఇంకొకటి దేవుడు చక్కని మాట అన్నాడు, నాకెంత మహిమ ఉన్నదో నీకు అంత మహిమ ఇస్తాను కదా. నేను పెళ్ళిళ్ళలో అదే ప్రమాణం చేపిస్తాను, నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలునిగా చేసుకుని వచ్చున్నాను. అంటే ఈయనకి బిల్డింగ్ ఉన్నా, బంగారం ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, అన్నీ ఉన్నా, ఆమె ఏమైపోతుంది? ఈయనకి పాలి భాగస్తురాలు అన్నిటికీ. అట్లనే దేవునికి ఎంత పవర్ ఉందో, ఎంత మహిమ ఉందో చర్చికి కూడా దేవుడు అది ఇస్తాడు. ఎంత ధన్యులం కదా మనము. అయితే ఈరోజు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్. అలాంటి ధన్యత ఎవరైనా లేకపోతే దయచేసి నేను ప్రార్థన చేస్తాను, ఈ ధన్యత పోగొట్టుకోవద్దు. ఎందుకంటే యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొనడి. అర్థమైందా? ఇంకా ఎక్కువ కాలం ఉండదు లోకం. దేవుడు ఎప్పుడు దొరుకుతుంది అనుకోకండి. బూర ఊదినప్పుడు కృపాకాలం ఎండ్ అన్నమాట. ఎండ్ ఎప్పుడైతుంది? బూర ఊదినప్పుడే ఎండ్. ఆ కృపగా దొరుకు కాలమే. ఆ దొంగకి, ఆ శిలువ మీద ఉన్న దొంగ, పక్క దొంగ దొరికింది టైము. దొరికిన టైంలోనే దేవుణ్ణి తెలుసుకున్నాడు, రక్షణ పొందినాడు. చూడండి, అది ఇంకా దేవుడు దొరకడు. అందుకే సామెతలు అంటాడు, అప్పుడు వారు నన్ను శ్రద్ధగా వెతుకుదరు కానీ నేను వారికి దొరకను, వారు ప్రార్థించెదరు కానీ నేను వినను. వారికి అపాయం వచ్చినప్పుడు నిన్న అంటే నరకంలో వేసేటప్పుడు దేవుడు మంచి పని అయింది. నరకం, హెవెన్ గురించి ఇప్పటిదాకా చెప్పిన ఒక మాట నరకం గురించి చెప్తా. ఎందుకంటే హెల్ గురించి బైబిల్లో ఎక్కువ చెప్పాడు దేవుడు. హెల్లులో ధనవంతుడు ఏం అడిగాడండి? చుక్క నీళ్ళు. నేను మీ ఇంటికి వచ్చి ఒక చుక్క నీళ్ళు అంటే ఏమంటారు మీరు? ఏంటి, ఎవరైనా గ్లాస్ నీళ్ళు అంటారు, బాటిల్ నీళ్ళు, ఇంకా బాటిల్ పెట్టారు నాకు. ఎవరైనా చుక్క నీళ్ళు అడుగుతారా అండి? ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. వాడికి ఆ గతి ఎందుకు వచ్చిందంటే ఆ చుక్క నీళ్ళు కూడా దొరకదంట అక్కడ. ఏం నీళ్ళు దొరకదు? అందుకే వాడు చుక్క నీళ్ళ కొరకు బతిమలాడాడు కానీ దొరకలే. జాగ్రత్త. బైబిల్లో ఉంది, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును, కనికరం గల వారు ధన్యుల వారు కనికరం పొందేదారు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించడమే కాదు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాల. కాబట్టి ఇది రేపు కంటిన్యూ చేస్తాను. బ్రదర్ మరి ఏమనుకోకపోతే క్వశ్చన్ అడిగేస్తా లాస్ట్. మళ్ళీ రావాలన్నా రేపు చెప్పడానికి, లేకపోతే మాకు తెలుసులే అనేసి వద్దనుకుంటే చెప్పండి. నేను రావాలంటే చేతులు ఎత్తండి, నిజంగా రావాలన్నా. రేపు ఇంకా డీప్గా చెప్తాను. పెన్ను తెచ్చుకోండి, పెన్ అండ్ బుక్. ఎందుకంటే పద్మాస్లో చూసిన వాటిని రాసుకోమన్నాడు, ఇంకా తెలియపరచమన్నాడు కదా. రాసుకోవాలా, హృదయంలో రాసుకుంటే ఇంకా అది ఎప్పుడు ఉంటుంది. సో ఐ ప్రే దట్ గాడ్ మే బ్లెస్ యూ ఆల్.
ఈ ప్రకటన గురించి ఇంకా మనము రేపు ఎల్లుండే టైం ఉంది. దేవుడు ఎంత వీలైతే అంత నేను బయలుపరిచిందంత చెప్తాను. దయచేసి మీరు కూడా అదే పాటించండి. ఇప్పుడు కింద ఏముంది, రెవల్యూషన్ చదవండి బ్రదర్. అక్కడ అది చేయండి మీరు అందరు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు అందరు కళ్ళు మూసుకుందాం ఒక్క నిమిషం. దేవుడు ప్రేమామయుడు, దయామయుడు, కనికరం గల దేవుడు. దేవుడికి ఒక్కరు నశించట ఇష్టం లేదు. అందరూ ఆయన సిద్ధపరిచిన స్థలంలో రావాలని, నేనుండు స్థలంలో మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరికైనా అలాంటి ధన్యత లేకపోతే ఒక్కసారి మీ చెయ్యి చూపిస్తే నీ కొరకు ప్రార్థిస్తాను. ఆ ధన్యత లేకపోతే, ఎందుకంటే ధనవంతుడుకి ధన్యత పోయి ఆ యొక్క ధన్యత పోగొట్టుకున్నాడు. వాడికి ఒక చుక్క నీళ్ళు కూడా దొరకలేదు. అలాంటి పరిస్థితి రాకముందే యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా వేడుకొనుడి. ఈరోజు దేవుడు మనకి ఆ గొప్ప తరుణం ఇచ్చినాడు. ప్రభా, ఇదిగోని బిడ్డల్ని వాక్యం విన్నారు. ఇక్కడ ఎవరైనా ఇంకా అలాంటి ధన్యత లేకుండా, రక్షణ లేకుండా, మరి తండ్రి మారు మనసు పాప క్షమాపణ లేకుండా ఇంకెవరైనా ఉంటే వారికి దయ చూపించు ప్రభా. ఆత్మతో మమ్మల్ని అందరిని అభిషేకించండి. మేమందరము జయించువారుగా ఈ లోకంలో జయ జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఇక్కడ ఈ అల్వాల్లో ఏర్పరిచిన జీసస్ క్రైస్ట్ హోలీ లీఫ్ మినిస్ట్రీస్ని నూరంతలుగా ఫలింపచేసి ఉన్నత స్థలంలో ఎక్కించండి. తద్వారా ఈ వెలుగును చూచి అందరూ పరిగెత్తి రావాలా. దేవా, నిన్ను గణపరచాలా, నిన్ను మయంపరచాలా. స్తుతియు ఘనత మేము నీకే అర్పిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.